ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్టిప్ పోకర్ గేమా అంటే? ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు గానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ఒకటి పేరు చూసారా? ఏదో ఒక ఐటమ్ తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెపుతారు. కార్డ్స్ అయిపోయినాయి, ఆట అయిపోయింది. ఇక మిగిలింది అమ్మాయి. ఎవరు? నా కాబోయే భర్త. కాబోయే భర్త? ఎస్, ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందు ఎందుకు చెప్పలేదు? మీకు పెళ్ళయిందని 6 ఏళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? నువ్వు కావాలని ఈ నిజాన్ని దాచమంటాను. లేదు, చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. అన్నయ్య, ఏం చేస్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అతనికి బయటికి వెళ్ళమన్నా? చూడండి, మీరు గాని అతను కళ్ళబడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యం, నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. వెళ్ళిపోండి. ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయకి రాకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తీపండి. ముందు ఇక్కడి నుంచి తీపండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి అందరూ చూస్తారు. చూడనివ్వండి, నాకే. కానీ నేనుంటే నీకు ఇష్టం అన్నావు. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి తొందరగా. అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్తండి. అబ్బా, ఇప్పటికి 100 సార్లు చెప్పావు. సరే, చలిలో అది తిరగండి. ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మరి వెళ్ళరానా? సరే, బాయ్ బాయ్ బాయ్. స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, yes మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేసింటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు? ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తాను. కారం పెట్టి కోసేస్తాను. ఏంటే నాకే ఎదురు ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా? చేస్తాం కదా. అయినా
అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తాను అనుకోలేదన్నా. లోకల్గా బిహేవ్ చేసేది రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఎవర్రాది? సార్, ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు కావాలమ్మా. బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ పెద్ద వంకాయ ఒక్కసారి రుచి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలంటే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా? ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు మీరు ఇక్కడే పని వెళ్ళండి చదవండి వెళ్ళండి. అమ్మాయి వంకాయలు కిలో ఎట్లయితున్నా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచిలర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైందా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రై కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే, హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తారా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం కొబ్బరి బాబు ఏంటయా ఏంటి కొబ్బరి బొండం కొట్టిమంటారేటండి? ప్రేమా, సార్. ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్కారం సార్. నీ పేరు బోస్ అన్నమాట. అందరూ అలాగే పిలుస్తారండి. ఓహో, ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానం చాలా బాగుండాలి. అడుక్కోండి. ఏంటి నేను అడుక్కోవాలా? ప్రశ్న అండి. ఓహో, ఒక మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 6 కాళ్ళండి. 6 కాళ్ళ? అదెలా? మనిషికి మామూలుగా 2 కాళ్ళు ఉంటాయి కదండి. అవి కాక మోకాళ్ళు 2 ఉంటాయి కదండి. అటు కింద అరికాళ్ళు 2 అండి. మొత్తం 6 అండి. సులభమైన ప్రశ్నకు చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను. సార్ అలా అనకండి సార్. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్. అలాగా? అదేంటో విచిత్రం. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ జన్మ బ్రహ్మచారిని. అదేంటో కానండి, మా అక్క ఫేసు డిటో సౌందర్య, కళ్ళు ఐశ్వర్యారాయ్, నడు సిమ్రాన్, ఇక కాళ్ళు రంబకాళ్ళు. అవునా? మా అక్క మీద ఒట్టు. నాకు సరైన జోడి వీడక్కే. వీడికి ఉద్యోగం ఇచ్చి కాకాపట్టి వీడక్కను నా భార్యను చేసుకుంటా. ఏంటి అంత ఆలోచనలో పడ్డారు? నో ఆలోచన. మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తాను. అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను. ఇక్కడే ఉండు. ఓ టైప్ అమ్మాయి. ఏంటి? మేనేజర్ గారి వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. వెల్కమ్.